హాయ్ ఫ్రెండ్స్, ఈ బుట్ట చేయిని చూడడానికి నెల్లూరు నుంచి 120 కిలోమీటర్లు అయితే వెళ్తున్నాం అండి. ఎందుకు ఈ బుట్ట చేయి ఎవరిదని అనుకుంటున్నారా? మా ఊరు నుంచి 120 కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళు మాకు 3 సంవత్సరాల కిందట కొంచెం దగ్గరగా పరిచయం అయ్యారండి. అక్కడికైతే వెళ్తున్నాం. వాళ్ళకి ఒక చిన్న బుడ్డోడైతే పుట్టాడు, వాడిని చూడడానికి వెళ్తున్నాం అండి. అంత దూరం పోతున్నాం కదా, ఖాళీగా పోతే ఏం బాగోదు అని చెప్పి కాళహస్తిలో ఆగి కాళహస్తిలో చిన్న షాపింగ్ అయితే చేసామండి. పుట్టిన బాబుకి అలాగే వాళ్ళ అమ్మకి కొన్ని బట్టలు అయితే తీసుకున్నాము. అక్కడి నుంచి బయలుదేరేసాము, ఎందుకంటే మేము చాలా దూరం వెళ్ళాలి. పైగా ఎండ మండిపోతుంది, భయంకరంగా ఉంది ఎండ. కాళహస్తిలో షాపింగ్ చేసి బయలుదేరేసినాం అండి. దారిని వెళ్తా ఉంటే చుట్టూ కొండలు, రోడ్డు మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి. ఈ ఎండ ఏమో కానీ ఈ కొండలు చూసి అదొక తెలియని ఫీలింగ్ అయితే వచ్చింది. ఇలాంటి కొండలు మా ఊర్లో ఎందుకు లేవబ్బా అని అనిపించింది. ఆ దారి పొడుగుతున్న కొండలు, లోయలు చూసుకుంటూ మేము రావాల్సిన చోటుకైతే వచ్చేసినాం అండి. ఇది గవర్నమెంట్ హాస్పిటల్, ఇక్కడే బాబు డెలివరీ అయింది. ఎక్కడికైతే వచ్చామన్నమాట. ఇంతకీ ఎవరు అనుకుంటున్నారా? ఒకసారి మీరే చూడండి ఎవరి కాడికి వచ్చామో. ఎవరా కాదండి, రాము గాయత్రి అండి. యూట్యూబ్లో వీడియో చేస్తూ ఉంటారు. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే విలేజ్ గాయత్రి వ్లాగ్స్ అని టైప్ చేయండి. యూట్యూబ్లో వీళ్ళ వీడియోస్ అయితే వస్తాయి, చాలా మంచిగా చేస్తూ ఉంటారు. వీళ్ళకి పుట్టిన బొడ్డోడిని చూద్దామని అంత దూరం నుంచి వచ్చినాము. అంత దూరం నుంచి ఎందుకు వచ్చామనేది కూడా పెద్ద కారణం అయితే ఉందండి. వీళ్ళు జీవితంలో చాలా కోల్పోయారండి. ఆ విషయాలు తెలిసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఒక బొడ్డోడు వీళ్ళకి రావటం అనేది చాలా సంతోషం అనిపించింది. ఆ సంతోషాన్ని దగ్గరుండి చూద్దామని అంత దూరం నుంచి ఇక్కడికి పరుగులు తోలి వచ్చేసాం అనమాట. మాకు చాలా హ్యాపీ అనిపించిందండి. బొడ్డోడిని చూసి చాలా సంతోషపడ్డాము. కాసేపు వాళ్ళతో మాట్లాడి అలాగే మాకు తెలిసిన కొన్ని జాగ్రత్తలు చెప్పి మేమైతే బయలుదేరేసామండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదనమాట వీడియో. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి.